నాంపల్లి స్టేషన్. హైదరాబాద్ వైజాగ్. ఇది మన కోచ్. విశాఖపట్నం. అదిగో మా విష్ణుగాడు, మా హీరో విష్ణుగాడు, ఫిట్నెస్ ఐకాన్ ఫర్ ఎవ్రీబడి, తెలుగు ఫిట్నెస్ ఐకాన్. సో గోయింగ్ టు నాంపల్లి నౌ. నిన్న రాత్రి చూసారు కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ దుర్గమ్మ చెరువు. ఈ బ్రిడ్జ్ పేరు ఏంట్రా? ఫేమస్ అడు కదా, ఇది టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది. అవునా? సో రాత్రి కూడా మనం క్యాప్చర్ చేసాం, సరిగ్గా లేదు క్లారిటీ. సో ఇది హైదరాబాద్ మెగాలోపోలిస్. అసలు మేము పెరిగిన హైదరాబాద్కి ఇప్పటికి అసలు సంబంధం లేదు. ఇది ఏంట్రా బాబు, ఇది అమెరికన్ సిటీ కన్నా గ్రేట్గా ఉంది. టూరిస్ట్ స్పాట్ కాదురా, ఐ క్యాంట్ బిలీవ్ హైదరాబాద్. అదేమైందంటే ద డిస్టెన్స్ ఆల్సో, ద కమ్యూటింగ్ డిస్టెన్స్ బిట్వీన్ జూబ్లీహిల్స్ చాలా తక్కువ అయిపోయింది. 10 minutes 7 minutes అనుకో. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఆల్మోస్ట్ నాంపల్లి స్టేషన్కి వచ్చేసాం. ఫాండ్ మెమరీస్, అలా ఎన్ని మెమరీస్ నేను అసలు ఐ కెన్ రైట్ మెమోర్స్, లాట్స్ ఆఫ్ బుక్స్ మాట. థ్యాంక్స్ టు మై బడీ విష్ణు. ఆల్మోస్ట్ 5 minutes లో నాంపల్లి స్టేషన్ వచ్చేస్తే మా గోదావరి ఎక్స్ప్రెస్ అప్పుడు 7008 నెంబరు, ఇప్పుడేదో మారిపోయింది, 24,000 29,000 ఏదో ఉంది. కానీ మాకు గుర్తున్న నెంబర్ 7007 7008. అమేజింగ్ అసలు ఆ నెంబర్స్. సో ఆ ట్రైన్లోని నేను నా ఫ్రెండ్ ట్రైన్ వెళ్ళానులే మొన్న 5-7 years బ్యాక్. కానీ మా ట్రేసింగ్ నాంపల్లిలో ఎక్కడో అంతా 20+ years. సో లక్ష్మణ్ అని ఉండేవాడు నా ఫ్రెండ్. అరే లక్ష్మణ్, మన జర్నీరా ఎవ్రీ 10 daysకి వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వైజాగ్ ట్రైన్ ఎక్కడం. ఒకరోజు మాకు హాలిడే వస్తే బంక్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం 4 daysకి. ఆ 4 daysలో ఎంత నవ్వుకునేవాళ్ళం నేను వాడు. అమేజింగ్ మెమరీస్ మ్యాన్. సో ఐమ్ గోనా రీలివ్ దోస్ మెమరీస్. గోదావరి ఎక్స్ప్రెస్. ఇక్కడ నాంపల్లిలో దోశలు తిన్నాం అప్పుడు స్టేషన్ దగ్గర. అప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు తినలేం, కానీ తింటే సిక్ అయిపోతుంది. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్. అరే విష్ణు, థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ ద రైడ్. నాంపల్లి మళ్ళీ వస్తావు హైదరాబాద్? తప్పకుండా రా, నేను చూడడానికి వస్తా. నువ్వు నెక్స్ట్ మూవీ ఏదో వస్తే నీ గ్రాండ్ ఓపెనింగ్ కి మళ్ళీ వస్తాను. యా మ్యాన్, థ్యాంక్స్ రా, వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ. గ్రేట్ మెమరీస్. अरे लियो जी, बंडी लियो, ये भी डाल लेंगे. Great memories. Nampalli station, rightly, finally here. So Hyderabad station. Second AC, first AC. Cabin ఏంటి? First AC bro. ఫస్ట్ ఏసీలో ఏ క్యాబిన్? ఫస్ట్ ఏసీలో సి. ఒకటే కోచ్ ఉంటుంది ఫస్ట్ ఏసీ. ఒకటే కొంచెం క్యాబిన్లు ఉంటాయి కదా, ఏ బి సి. సి. లక్ష్మణ్, ఎస్పెషల్లీ నీకురా మెసేజ్. నువ్వు నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఇక్కడికి. సో నాంపల్లి స్టేషన్, సూపర్ ఫీలింగ్. ప్లేన్లు ఎక్కి టైర్ అయిపోయాను. సో ఐమ్ సో టైర్డ్ ఆఫ్ ద ప్లేన్స్ మ్యాన్. One evening of train journey feels so awesome, cannot even explain. The train I took the most number of times. నేను అన్నిటికన్నా ఎక్కువ సార్లు ట్రావెల్ చేసిన ట్రైన్ అది గోదావరి ఎక్స్ప్రెస్ 2728 7008 మేము ఎక్కేది. సో హైదరాబాద్ ట్రైన్ స్టేషన్, హైదరాబాద్ విశాఖపట్నం. Train to hometown Vizag, the city of destiny. All right, Godavari Express, my favorite train. Hyderabad Vizag.
నో ఫస్ట్ ఏసీ కోచ్ ఖాళీ ఉంటే బాగును. ఇది మన కోచ్, బ్యాగ్స్ ఆల్రెడీ. సో 2 సీట్లు, 2 బర్త్లు, ఇవి 2 బర్త్లు. సో నాకు అప్పర్ బర్త్ వచ్చింది, మారుద్దాం. హాయ్ గైస్, హలో రవి, ఆర్ యూ ఎక్సైటెడ్? హ్యాపీగా ఉన్నావా వైజాగ్ వెళ్తున్నావు అని? వైజాగ్ ఐల్ బి వెరీ క్యాండిడ్, నిజం చెప్తున్నాను ఆనెస్ట్గా. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు కూడా నాకు ఇంత హ్యాపీ అనిపించలేదు. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషం లేదు. మా గోదావరి ఎక్స్ప్రెస్ స్పెషాలిటీ అసలు చిన్నప్పటి నుంచి మెమరీస్ అలాగ కొట్టుకొచ్చేస్తున్నాయి, మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను. మ్యాన్ ఫీల్ సో గుడ్. గోదావరి ఎక్స్ప్రెస్ ఆసమ్. చిన్నప్పటి నుండి నాకు కార్లన్నా బస్సులన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ట్రైన్లు అంటే పిచ్చి ఉండేది. చాలా స్టేషన్కి వెళ్ళేవాడిని. ట్రైన్లో చాలా తిరిగాను. ఆ పట్టాలను ఎప్పుడు చూసినా ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో one wash basin here. So this is the first AC coach, so obviously it's going to be a little comfortable. బాగుంది. అన్వేష్, బాత్రూమ్ ఫ్యాన్, bed very clean. Tissues, oh, this is the Indian style toilet, adi Western style. So one Western style toilet, one Indian style toilet. The bathrooms are pretty neat and clean. Integral Coach Factory is in Perambur, but it says Chennai. Maybe they shifted, or maybe Perambur is Chennai. Oval coronavirus. Oval ante aptene adikadam. Chennai Air Museum. Mr. Ravi on the train. So happy, so excited. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్లో ఆగి ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా స్పెషల్. ఎందుకంటే మా తాతగారు మీరు చెప్పినట్టు దయానంద్ నగర్లో ఉండేవారు. సఫిల్గూడ మల్కాజ్గిరి స్టేషన్ మధ్యలో ఎన్నోసార్లు ఇక్కడే దిగి ఎన్నోసార్లు ఇక్కడే స్టేషన్లోని సికింద్రాబాద్ స్టేషన్లోని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాం. సో ఆ మెమరీస్ కూడా, అంటే ఈ మెమరీస్ అన్నీ రీలీవ్ చేయడానికి, మళ్ళీ అనుభవించడానికి కదా ఇప్పుడు ట్రైన్ తీసుకుంటుంది. సో అమేజింగ్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే దాటిపోతున్నాం. హలో, నేను రామగుండం నుండి వచ్చిన. అవునా? నా పేరు వకులాభరణం రఘురామ్. అవునా? ఎల్లో చేశారా లోపలికి? మిమ్మల్ని మీకు చెప్పిన, మీ పేరు చెప్పిన. ఆ పేరు చెప్తే వదిలేస్తారా? లే కలిసి వస్తా, నా బాగా ఫ్యాన్ అని చెప్పిన. అవునా? చెప్తే సరే తొందరగా వెళ్ళి రండి అని చెప్పిళ్ళు. చాలా థ్యాంక్స్. వీళ్ళు ఎక్కడ? చెన్నై అన్వేష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు. లేదన్నారు. కానీ ఎట్లా సాధ్యమన్నా మీకు 186 అవన్నీ వచ్చేస్తే మొత్తం ఎలా సాధ్యం అంటే సాధ్యం అవుతుంది. అమ్మ నాన్న అడిగినట్టు చెప్పండి. తప్పకుండా. అందరు బాగున్నారు కదా? మీరు ఒక్కరే వచ్చినా వదిలేరా? ఇప్పుడు మొన్న వచ్చేసింది. ఓకే. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఓకే, ఒక ఫోటో దిగు. వరంగల్ నుంచి వచ్చాను. ఈ వరంగల్ స్టేషన్. ఇది వరంగల్ స్టేషన్. అసలు మిమ్మల్ని కాజుపేటలో కలుద్దామని వచ్చాను. అవునా? కాజుపేటలో కలుద్దామంటే ట్రాఫిక్ చాలా ఉంది. అవునా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సరేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యాన్. ఫోటో తీసుకున్నాను. మరి సెల్ఫీ తీసుకోవాల్సింది కదా. ఏనాది? हैदराबाद से आने वाली विशाखापट्टनम को जाने वाली शून्य వచ్చిందా? అక్కడే కింద తీసుకోవాల్సింది. అక్కడే కింద వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే అంటున్నా. థ్యాంక్స్ బ్రో.
సో ఫస్ట్ ఏసీకి సెకండ్ ఏసీకి తేడా ఏంటంటే సెకండ్ ఏసీలో 2 and 2 లెఫ్ట్ సైడ్ ఉండి 2 and 2 రైట్ సైడ్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏసీలో అలా ఉండదు. తర్వాత చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది సీట్కి బర్త్కి మధ్యలో ఫస్ట్ ఏసీలో. సెకండ్ ఏసీలో అలా ఉండదు. కర్టెన్స్ తీసేయడం వల్ల కరోనా కారణంగా అంత గొప్పగా అయితే లేదు సెకండ్ ఏసీ. ఖమ్మం ఫ్యాన్స్ ఖమ్మం స్టేషన్ మర్చిపోకుండా రికార్డ్ చేయమన్నారు, అందుకని ఖమ్మంలో రికార్డ్ చేశాను. ఇది ఖమ్మం స్టేషన్. అప్పుడు చాలామంది తెలిసిన ఉన్నారు ఖమ్మంలో కూడా. సో వెరీ కూల్. చిన్నప్పుడు మెమరీస్ అంతా రీలీవ్ చేయడం, ప్రతి స్టేషన్ చూడడం సూపర్ ఉంది ఫీలింగ్ అయితే. సో వీళ్ళందరూ రాత్రి విజయవాడలో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. చాలాసేపు వాళ్ళని అలా ట్రై చేసి మస్తు ఎంత చేసి కనపడవు కదా. హ్యాపీ టు సీ యూ సార్. హ్యాపీ టు సీ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో విజయవాడలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి పడుకోలేదు. సో ఏలూరులో క్విక్ స్టాప్, అన్ని స్టేషన్లు చూస్తున్నా. గోదావరి ఎక్స్ప్రెస్ ఆన్ గోదావరి రివర్ ఏం కనబడట్లేదు, కానీ లేచున్నా రాజమండ్రి కోసం. సో రాజమండ్రి కూడా చాలా 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 స్పెషల్ స్టేషన్. ఎందుకంటే మేము వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాజమండ్రి కోసం ఎదురు చూసేవాళ్ళం. మంచి మామిడి తాండ్ర, పూతరేకులు, రోజ్ మిల్క్ దొరికేవి. ఎప్పుడు రాజమండ్రిలో ఆగి ఇవన్నీ కొనుక్కునేవాళ్ళం అన్నమాట. అందుకని రాజమండ్రితో చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. దానికోసం కూడా రాత్రంతా వెయిట్ చేసి మొత్తానికి రాజమండ్రి స్టేషన్ని చూసేసాం. ఎవరో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ట్రావెల్ చేస్తున్నారు. సో ఆయన గార్డ్ అటు ముగ్గురు ఎంతమంది ఉన్నారు గార్డులు? మొత్తం 4 మెంబర్సా? సో సెక్యూరిటీ ఇది. సో ఆయనతో మాట్లాడుకుంటూ టైం గడిపేసాం. వచ్చేసాం విశాఖపట్నం. సో విజయవాడలోని అందరూ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత మరి నేను పడుకోలేదు, ఎందుకంటే అనకాపల్లిలో ఒక ఆయన మెసేజ్ చేసి 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మరి 3 గంటల నుంచి వెయిట్ చేస్తానని మనకు తెలియకపోతే నేను పడుకుని పోతాను. ఆయన మాట చెప్పాక ఎలా, అందుకని అనకాపల్లి కోసం అలాగా ఆయన కోసం వెయిట్ చేశాను. ఆయన కలిశాను. ఆయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నా వచ్చినందుకు. 3 hours వెయిట్ చేశాడంట అనకాపల్లి స్టేషన్లో. ఆ మాత్రం నేను లేచి ఉండలేనా ట్రైన్లో, అందుకని. సో అది విషయం. మొత్తాన్ని ఆయన కలిసేసాను. సో వైజాగ్ గోదావరి జర్నీ ఎండ్ అయిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో విశాఖపట్నం వచ్చేసింది. విశాఖపట్నంలో చలేస్తుంది వెరైటీగా. ఏంటో అర్జెన్సీ వచ్చేసిందా? అన్నిటి దగ్గర వేడి ఎక్కువ అయిపోతుంటే మనకి చలి వచ్చేసింది. ఆల్రైట్, వీఆర్ అరైవింగ్ ఇన్ వైజాగ్ కొద్ది నిమిషాల్లో. సో ఇప్పుడు ఈ 2 లైన్లు చూస్తున్నారు కదా, ఏమవుతుందంటే మెడ్రాస్ నుంచి, అదే చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి ఏమైనా ట్రైన్లు వస్తే వైజాగ్ దాకా వచ్చి వైజాగ్లో ఇంజన్ మార్చి అప్పుడు ఈ ట్రాక్స్ మీద వెనక్కి వెళ్తాయి అన్నమాట. ఈ ట్రాక్స్ ఏమో నెక్స్ట్ విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఒరిస్సా, బరంపూర్, ఛత్రపూర్, పూరి, కుర్ద రోడ్ ఇవన్నీ వెళ్ళి హౌడాకి వెళ్తాయి ఇవి. సో ఈ 2 లైన్లు. సో దీనివల్ల అన్ని ట్రైన్స్కి ఒక 40 minutes వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వైజాగ్లో రావాలి, ఇంజన్ మార్చాలి, మళ్ళీ వెనక్కి రావాలి. అప్రాక్సిమేట్గా 40 to 1 hour, 40 minutes to 1 hour పోతుంది. సో అందుకని దువ్వాడ చేసేస్తే జనాలకి టైం సేవ్ అవుతుందని. అది ఆ లాజిక్ ఎందుకో చూపించాను మీకు. అంటే చాలామంది తెలుసుంటుంది, మా ఊరోళ్ళకి తెలుసుంటుంది, వేరే ఊరోళ్ళకి తెలియదు కదా. వేరే ఊరోళ్ళకి తెలియదు కాబట్టి చూపిస్తున్నా. సో అది విషయం, వైజాగ్ కాంట్రవర్సీ అది. వైజాగ్ రావడం వల్ల ట్రైన్కి 1 గంట పోతుంది. వచ్చేస్తున్నాం విశాఖపట్నం, మన ఊరు వచ్చాం. నేబర్హుడ్లోకి వచ్చేసాం. ఇది గోపాలపట్నం, సింహాచలం కొండది. ఇది గోపాలపట్నం. దిగేస్తున్నారు అందరూ. విశాఖపట్నం, వైజాగ్. ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటుంది. విశాఖపట్నం. అదే కదా.
వచ్చేసింది విశాఖ. కొత్త రాజధాని విశాఖపట్నం, మా ఊరు వచ్చేసింది ఫైనల్లీ. సో వైజాగ్ వచ్చేసాం. గంట లేట్ ట్రైన్, కాకపోతే బ్యాక్ ఇన్ ద సిటీ. విశాఖపట్నం మా ఊరు. గోదావరి ఎక్స్ప్రెస్. పడుకోలే రాత్రంతా, ఎవరెవరు వస్తున్నారని. వైజాగ్ స్టేషన్ ఇట్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, సెకండ్ ఏసీ, తర్వాత 3 టైర్, 3 ఈచ్, తర్వాత రెగ్యులర్ క్లాసెస్. వైజాగ్ స్టేషన్లో ఇద్దరు టీటీలు కూడా నా సబ్స్క్రైబర్స్ అంట, వాళ్ళు కూడా మీట్ అయ్యాను. అలా అనిపించింది. వైజాగ్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఇది ఒక ఎగ్జిట్, మెయిన్ ఎంట్రన్స్ వేరే ఉంది. మొత్తానికి వైజాగ్ వచ్చేసాం. 2 ఎగ్జిట్లు ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఎగ్జిట్స్. దిస్ ఇస్ ఎగ్జిట్ 1. మెయిన్ ఎగ్జిట్ ఏమో అటువైపు ఉంది. మా నాన్నేమో ఇక్కడ వస్తున్నాను అని చెప్పారు. సో బాయ్ బాయ్ వైజాగ్ స్టేషన్. సో కలిసాం వెళ్ళి. పేర్లు చెప్పండి. దిలీప్, నవీన్, నవీన్, నందు అని. నందు, రాహుల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వైజాగ్ స్టేషన్ రోడ్ ఇది. మంచు మంచు ఉంది. హైదరాబాద్లో ఎలా ఉందో అలాగా డైరెక్ట్ ఆసిల్మెట్కి వెళ్ళిపోతుంది. సో దారి చూపిస్తాను. లేదండి వాటర్ గస్టీగా ఉంది. వైజాగ్లో చల్లగా ఉంది ఏంటి? మా నాన్న చూడండి, ఒక హలో చెప్పు. హలో, హాయ్. ఇప్పుడు సంపత్ వినాయకుడు గుడి దగ్గర ఆగుతున్నాం. ఇది ఆల్మోస్ట్ వైజాగ్ ఇలవేల్పులాన. చిన్న గుడి అయినా కూడా ప్రతి ఒక్కరు వైజాగ్లో ఇక్కడ వచ్చి ఆగుతారు ఎక్కడికి వచ్చినా. సో మన ఫస్ట్ థింగ్ టు డూ వైజాగ్ వచ్చాక సంపత్ వినాయకుడి గుడి దగ్గర ఆగి వినాయకుడి దర్శనం చేసుకోవడం. సో అది విషయం. సో వైజాగ్ చేరుకున్నాం, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాం. ఇదే మా వీధి. అసలు 10 రోజుల నుంచి ఏ వీడియోస్ పెట్టలేదని రా ఫుటేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఎడిట్ లేకుండా పెట్టేస్తున్నాను. సో జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ సూపర్. నా కాంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, నచ్చిన వీడియోస్ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.